కలలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై వనమైపోయిందే మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం బామ్మ నిన్నే వినపడుతుందా? హాస్పిటల్ కా? రే ఆనంద్, నువ్వు ఎంత పిలిచినా అమ్మ రాదురా. చూడొత్తయ్య మరీ చిన్నపిల్లలాగా. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తానన్నావని భయంతో దాక్కునుంటుందిరా. ఇదొకటి నా కూతుర్లా కాదు, యముళ్లా తయారైపోయింది. బామ్మ త్వరగా వస్తున్నావా లేదా? అమ్మా లోపల ఎంత దాక్కున్నా నువ్వు ఎప్పుడు బయటకొస్తే అప్పుడే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆనంద్. ఇదొకటి నన్ను ఇరికించడానికి ముందుంటుంది. బామ్మ వస్తావా నన్నే రమ్మంటావా? వస్తున్నాడ్రా. రెడీ కూడా అవని బావా. ఇప్పుడు రెడీ అవడం ఏంటమ్మా? పొద్దున్నెప్పుడో రెడీ అయ్యావు కదా. అయినా ఏంటమ్మా నువ్వేమన్నా బాలకుమారి అనుకుంటున్నావా? నిన్న నైట్ ఆ డాన్స్లేంటి, ఆ డ్రెస్లేంటి? నీకు తెలిసిపోయిందా? నువ్వు ఈ వయసులో కుర్ర చేష్టలు చేయబట్టే ఈ నొప్పులు తెచ్చుకున్నావు. చాలేవే, నువ్వు నాకు చెప్పొచ్చావు. బామ్మ లేట్ అవుతుంది పద. ఆనంద్ నాకు నొప్పి లేదురా, కావాలంటే చూడు. ఇంకా హాస్పిటల్కి ఎందుకురా? బేబీ అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్స్. చిన్నోడా నువ్వు కూడానా? బేబమ్మా
నువ్వు నా షోలో డాన్స్ చేయాలంటే నీ లిగమెంట్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేకపోతే డాన్స్ చేసే ఛాన్స్ ఉండదు. థింక్ అబౌట్ ఇట్. బామ్మ, అపాయింట్మెంట్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. చిన్నోడా, మై డియర్ ఏంజల్, ట్రీట్మెంట్ చేయించుకుని వస్తే నీతో మైకేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్ యు మీన్ దిస్? ఎస్ ఎగ్జాక్ట్లీ. yes ఆనంద్ పదరా. అమ్మో, సీతారత్నం పసిగట్టేసింది. సీతక్క వసలే పావుచోలు. సీతక్క లోపలికెళ్తే ఆ పిల్లకుంటుంది. బయటికొచ్చాక నాకుంటుందే. ఏ అమ్మాయి, ఏ అమ్మాయి, నిన్నే ఎంతసేపు పడుకునేది? లే. ఏంటండి ఇంత పొద్దునే లేపుతున్నారు? టైం ఎంత అయిందో తెలుసా? 9. 9 కదా. ఏయ్, మళ్ళీ పడుకుంటావేంటి? డైలీ నేను 11 వరకు పడుకుంటాను. అది మీ ఇంట్లో కుదురుతుంది, ఇక్కడ కుదరదు. ప్లీజ్ అండి, ఈ ఒక్క రోజుకే. ఇందాకటి నుంచి లేపుతుంటే మళ్ళీ పడుకుంటావేంటి? లే. ఎందుకండి ఎవరుస్తున్నారు? నా అమ్మ ఒడిలో పొద్దునే లేవడం ఒక నియమం. మా అక్క లేచింది కదా, సరిపోతుందిలేండి. మీ అక్క తింటే సరిపోతుందా? నువ్వు తినవా? ఏంటండి నిద్రపోయినందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇక్కడుండే వాళ్ళకి క్రమశిక్షణ, సమయపాలన ఉండాలి. మేమేం పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు. 2 రోజులే కదా, తర్వాత వెళ్ళిపోతాం. ఎన్ని రోజులున్నా నియమాలు అందరికీ వర్తిస్తాయి. రూల్స్ ఫర్ ఫూల్స్, నాట్ ఫర్ మీ. మీ అక్క ఎంత పద్ధతిగా ఉంది, నువ్వెలా ఉన్నావు? ఇదే నాకు తెలిసిన పద్ధతి. ఏయ్, ఏంటి పెద్ద చిన్న లేదా నీకు? ఎదురు సమాధానం చెప్తున్నా. ఏమైందండి? తనిప్పటి వరకు నిద్రపోతుందేంటి? ఇక్కడ ఇలాంటివి కుదరవు. పొద్దునే లేవాలి, ఎవరి పనుల వాళ్ళు లీనమైపోవాలి. వాళ్ళకి వదిలేయండి, రేపటి నుంచి పొద్దున్నే లేస్తుంది. లేవాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది మీ ఇల్లు కాదు, అమ్మ ఒడి. పని చేయకపోయినా పర్వాలేదు గాని పద్ధతి లేకపోతే అస్సలు ఊరుకోను. ఆగు పిన్ని, కొత్తగా అబద్ధాలాడుతున్నావు ఈ మధ్య. అది ఎవరినో చూసి ఆ అమ్మాయి అనుకున్నానులే సీతారత్నం. మహి, ఏంట ఇది? అబ్బా అక్క, ఆవిడేమైనా మన అమ్మ అనుకుంటుందా? ఊరికే పద్ధతి అని నసపెడుతుంది. మహి, అరవకే. ఏదో 2 రోజులు షెల్టర్ ఇచ్చాం కదా అని పెత్తనం చేయాలని చూస్తే నా దగ్గర కుదరదు. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదే. ఏంటా నిజం? ఆవిడేమో అమ్మలా, నువ్వేమో అమ్మమ్మలా నన్ను సాధిస్తున్నారు. అయినా ఎన్ని రోజుల్లే. ఈ రోజు నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే ఇక్కడి నుంచి వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోదాం. ఈమె బెడద తగ్గుతుంది. అరే, మళ్ళీ పడుకోవడమేంటే? లే. అప్పుడే లేవాలా? లేవాలి. లే మహి, లే. సర్లే, ఆ కంచు గొంతేసుకుని అంత గట్టిగా అరిచాక ఎవరికి నిద్ర పడుతుంది? ఒకవేళ పట్టినా ఆ మహాతల్లి కళ్ళకొస్తుంది. అయ్యో,
అయిపోయిందిరా. డ్రైవర్ కారాపు. బామ్మ, నువ్వు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసావు కదా? ఏమోరా, మళ్ళీ ఆకలేస్తోంది. అదిగో అక్కడ వేడి వేడి దోశలు వేస్తున్నారు, వెళ్ళి తీసుకురా. బామ్మ, నువ్వు రోడ్ సైడ్ ఫుడ్ తినవు కదా? కడుపులో కాళ్ళప్పుడు ఏదైతే ఏంట్రా, నువ్వు వెళ్ళి ముందు తీసుకురా. బామ్మ, నీకు నిజంగానే ఆకలేస్తుందా లేదంటే అపాయింట్మెంట్ డిలే చేయాలని ప్లాన్ వేసావా? అదేం లేదు, ఈ చూడు కడుపులో కావాలంటే గురుగురా అని సౌండ్ వస్తోంది, నీకు వినిపించడంలే? వెళ్ళానా, తీసుకురా. ఓకే. అమ్మయ్యా, ఇక్కడ బాగా లేట్ అయిపోయి ఆ డాక్టర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోవాలి. భయ్యా, 2 దోశ పార్సల్. ఏ అబ్బాయి, మంచి ఊపున సాంగ్ పెట్టు. అలాగేనమ్మా. దొంగ ఆగరా. దొంగ ఆగరా. ఆటో 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 అన్నా, జీ హాస్పిటల్కి వస్తారా? 500 అవుతుందమ్మా. సరేలే వెళ్ళు. అక్క 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 కొడతారేమో అక్క. అరే అక్క ప్లీజ్ అక్క, అక్క నన్ను కొడతారేమో. ఏమైందండి? ఏళ్ళంత లేడు అప్పుడే దొంగతనం మొదలు పెట్టాడండి వీడు. అంతేగాని ఆగండి, వద్దండి, వద్దు ప్లీజ్. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున పెద్ద గజ దొంగ అవుతాడండి వీడు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ సారదేనా మా పార్సిల్ ఆయన చేతులు లాక్కుని పరిగెత్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పార్సల్ అమౌంట్ ఎంతో చెప్పండి, నేను డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మీరు డబ్బులు ఇచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తే రేపు నుంచి దొంగతనాలు మొదలు పెడతాడండి. తను చేసింది తప్పేనండి, కాదనట్లేదు, కానీ పాపం. దొంగతనం చేసినోండి వెనకేసుకొస్తావేంటమ్మా? 4 తంతే యాదవా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి. సార్ వెళ్ళండి. టైం వేస్ట్ అయిపోయింది. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. వాడి వయసుకి ఆకలేస్తే తినాలని తెలుసు, కానీ సంపాదించి తినాలని తెలీదు. ఆడుకోవాల్సిన వయసులో వాడు దొంగతనం చేస్తున్నాడు అంటే మీరు చూడాల్సింది వాడి ఫ్యూచర్ని కాదు, ఆకలంటే ఏంటో తెలియని వాడి ప్రెజెంట్ని. చూడండి చూడండి, స్వార్థం లేని వాడి ప్రేమను చూడండి. వాడు చేసింది దొంగతనమే అయినా వాడి దాతృత్వం చూడండి. ఆ వయసులో వాడి మంచితనాన్ని చూసి వాడిని మన్నించండి. ఇంకా మీకు వాడిపైన కోపం తగ్గకపోతే ఈ డబ్బులు ఉంచండి. అయ్యో, నేను డబ్బుల కోసమో లేకపోతే పిల్లాన్ని దొంగ అని ముద్ర వేయడానికి రాలేదండి. వాణ్ణి తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఆ పిల్లాన్ని కొడతారో అని ఆపుదామని వచ్చాను. అవునా? అయినా దానికి మీ డబ్బులే ఖర్చు పెట్టారు కదా, ఇది ఉంచండి. ఆ పార్సెల్ కాస్ట్ 200 దానికి నేనే నష్టపోతాను చెప్పండి. పోన్లేండి, వాడి తరపున నేనిస్తున్నాను, తీసుకోండి. అంకుల్ అంకుల్, అనాథాశ్రమం నుంచి వచ్చాము, మీకు తోచినంత విరాళం ఇవ్వండి.
ఎక్స్క్యూజ్ మీ. అక్క మీరు కూడా. తీసుకెళ్ళండి. అయ్యో ఒక్క నిమిషం, జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళండి. ఏంటండి అంత డబ్బు వేశానని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అది నా డబ్బు కాదండి. డబ్బు విలువ తెలియని ఒక ఈడియట్ నన్ను కారుతో గుద్దేసి అదేంటి అని నేను నిలదీసినప్పుడు ఆ డబ్బుని నా మొహాన కొట్టాడు. నా దగ్గర విలువలేని ఆ డబ్బుకి, మనీ వాల్యూ తెలియని వాడి అహంకారానికి సార్థకత ఈ దానమే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నేను ఫిజియోథెరపీ ఇంటర్ని. మీ హాస్పిటల్లో జాబ్ వేకెన్సీ ఉందని పేపర్లో చూశాను. మీరు కాసేపు వెయిట్ చేయండి మేడం, నేను చెక్ చేసి చెప్తాను. సరే అండి. కూర్చోండమ్మా. కూర్చోబమ్మా. వద్దు వద్దు, ఒరే ఈ హాస్పిటలే వద్దు అంటే వినవు కదా. వద్దంటే ఎలా నీ పెయిన్ తగ్గుతుంది బామ్మ? నొప్పైనా ఓర్చుకుంటా గాని హాస్పిటల్కి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు ఆనంద్. అలా ఏం కుదరదు. రా. చూసావు కదా బామ్మ, రా. రా పద. చెప్పండి మ్యామ్. ఇక్కడ సీనియర్ థెరపిస్ట్ ఉషారాణి గారు ఉన్నారు. ఓకే. ఆమెకి కొత్తగా ఇంటర్న్ కావాలి. మేడం ఎక్కడ కలవాలి? అలా రైట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళండి, అక్కడే మేడం క్యాబిన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ ఉందా అమ్మ పెయిన్? లేదు. ఇప్పుడు కొంచెం ప్రెషర్ తో కొడతాను, నొప్పిగా ఉంటే చెప్పండి. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, నా పేరు చైత్ర. నేను ఫిజియోథెరపీ ఇంటర్ని మ్యామ్. మీ దగ్గర జాబ్ వేకెన్సీ ఉందని పేపర్లో చూసి వచ్చాను. ఎస్, కమిన్. నీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అమ్మా? ఉంది మేడం, కానీ ఇక్కడ కాదు, వైజాగ్ హాస్పిటల్లో చేశాను. గివ్ యువర్ రెజ్యూమ్.